అందరికీ జై భీమ్. నా పేరు శుక్ల దయానంద్. నేను మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ జిల్లా నుంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మా మా అందరు పార్టీ శ్రేణులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఒక పూలమాల వేసిన తర్వాత కార్యక్రమాన్ని చేస్తాం. జ్యోతిరావు పూలే గారి గురించి ఒక మాట చెప్తాను. జ్యోతిరావు పూలే గారు మన అణగారిన సమాజానికి, జంతువులాగా బతికే సమాజానికి ఏం కావాలి, ఏమైతే వీళ్ళు మంచిగా తయారవుతారని ఆలోచన చేసి, చదువు అనేది వీళ్ళకి లేక, జ్ఞానం లేక వీళ్ళు ఇట్లా ఎదుగుతురు అనే ఆలోచనతో చేసిన తర్వాత ఆయన భార్య అయినటువంటి మహాత్మా సావిత్రిబాయి పూలే గారి చదువు నేర్పించి, మన సమాజము ఎక్కడున్నదంటే ఊరికి బయట ఉండే సమాజానికి చదువు నేర్పించాలనే లక్ష్యంతో ఆమె తయారు చేసి, ఆ అక్కడ ఉన్నారు మన సమాజం, పోయి అక్కడ చదువు చెప్పమ్మా అని చెప్తే, సమాజం చెప్పమ్మా అని చెప్పడంతో ఆమె వెళ్ళి చదువు చెప్తుంటే కూడా ఆమెకు ఆటంకాలు కలిగజేసినా కూడా అవమానిస్తే మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆమెను మళ్ళీ ఇట్లా నీకు ఇంత ఇది చాలా చిన్న అవమానం జరిగింది, ఇంకా పెద్ద పెద్ద అవమానాలు జరుగుతాయి, నీ లక్ష్యంతో పనిచేయమ్మా, మన సమాజానికి జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పి ఆమెను మోటివేషన్ చేసి మన సమాజానికి చదువు నేర్పించడంతో పాటు ఈ రోజు మన ఉన్నతమైన చదువులు చదవడానికి కారకులు ఎవరైనా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులే. దీని దీనికి కారణమైనటువంటి నిజమైన నిజాలు మన ప్రజలకు తెలియదు, మనము వెళ్ళి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.